సిలువ పైన మాట్లాడినటువంటి 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఆ మధ్యాహ్నం 3 గంటల ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయనను సిలువ పైన వేలాడదీసినప్పుడు, ఆయన దాహము అని అడిగినప్పుడు వారు ఏం చేస్తారంటే ఒక చేదు చిరకని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఆ చేదు చిరకను ఆయన తాగలేకపోయాడు. ఈ లోకంలో ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన భూమిని ఆకాశమును సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త. ఆయన దాహం తీరాలంటే ఆయనకు నీళ్లు దొరకవా? ఆయన నీళ్ళు తాగలేడా? తాగగలుగుతాడు, ఆయనకు సమస్తం సాధ్యము. కానీ ఆయన దాహం అది కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ యాకోబు బావి వద్ద ఒక సమరయ స్త్రీ నీళ్ళ కోసం వస్తుంది. వచ్చినప్పుడు ఆమె దగ్గర యేసుప్రభుల వారు నీళ్ళు అడిగినప్పుడు ఆమె అంటుంది, నేను ఒక సమరయురాల్ని, నువ్వు యూదుడవు, నా యొద్ద నీళ్ళు ఎట్లా తాగుతావు అని అడిగినప్పుడు